ప్రభా పరిచయ నిమిత్తమై వెళ్తున్నారు, వారందరినీ కూడా మీరు అభిషేకించి బలపరిచి నీ మహిమ కొరకై వాడుకోండి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సరిచేయండి, చక్కబరచండి. ప్రభా సాతాను క్రియలన్నీ లయపరిచి సాతానుకు సిగ్గు కలిగించి మీ నామనికే మహిమ కలిగినట్లుగా కృప చూపించండి. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. ప్రార్థన మనస్సు మాకు దయచండి, ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. అబ్బా తండ్రిని మొరపెట్టి ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఈ సన్నిలో కనబడటకు సాయం చేయండి. ప్రభా మమ్మల్ని అంగీకరించండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 570 పాడుకుందాం. పాట సంఖ్య 570. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై
575వ పాట పాడుకుందాం. ఉపపుస్తకాల్లో 564. పరమతండ్రి కరములెత్తి స్తుతులను అర్పింతుము.
క్షమించి మమ్ము కడిగితివి, స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. కరములెత్తి స్వామి నీకు స్తుతింతుము.
చూచి తేరి చూస్తూ నీ రాకడకై స్తుతులనర్పింతుము. రమత నీ కరములెత్తి స్తుతులనర్పింతుము. కరములెత్తి స్వామి నీకు చూచుచుంటిమి. ఉజ్జీవన నొసగునిలో ఉజ్జీవన శత్రుటరులు కృంగి శత్రుటరులు త్రుంచివేసి జీవమిచ్చితివి. ఆహయే మర్పింతుము. ఆహయే మర్పింతుము నీ ఉపకరములకై. చేతబట్టి రక్షణ పాట స్తుతులనర్పింతుము. చేతబట్టి స్తుతులనర్పింతుము. రమతండ్రి కరములెత్తి శ్రీరాములెత్తి స్వామి నీకు చూచుచుంటిమి. ఉజ్జీవన మనసగునిలో సాక్షిగా. ఉజ్జీవన గత బ్రతుకులు వాత్సల్యమున కాచిక్షితి. గత బ్రతుకులు వాత్సల్యమున కాచిక్షితి. నడిపి సవ్యదాక్ష నడిపిన వ్యవచరము కృపాక్షేమములతో. సత్యుడ సిల్వా శక్తి సాగమందుకు. సత్యుడ సిల్వా శక్తి సాగమందుకు. రమత నర్పింతుము. శ్రీరాములెత్తి స్వామి నీకు చూచుచుంటిమి. ఉజ్జీవన మనసగునిలో సాక్షిగా. ఉజ్జీవన మనసగుని
598వ పాట. ఇంకో పుస్తకాల్లో 587. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితివి మమ్ము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి. పొందితి మిల్లలు బాధలు పిల్లలు బాధలు నిందను దేచితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితివి మమ్ము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితివి మమ్ము చూడు. ఒప్పుకొనుచుండి మిల్లలో మా పితరుల వలె మేము. ఒప్పుకొనుచుండి మిల్లలో మా పితరుల వలె మేము. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితివి మమ్ము చూడు. స్వార్థం ద్రోసి దరిజేరితివి మమ్ము చూడు. ఇరుకున పడి ఉంటిమి, పరులెల్లరు మమ్ము చూచి. ఇరుకున పడి ఉంటిమి, పరులెల్లరు మమ్ము చూచి. పరిహాసమును చేయా కరుణము నీచితిమయ్యా. పరిహాసమును చేయా కరుణము నీచితిమయ్యా. ప్రార్థన
ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా తన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నీ ముఖమును నీ మార్గమును నేర్పించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు స్వార్థము నెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో నిన్ను గణపరచుటకు కృప ఇచ్చారు, వందనాలు ప్రభా. మా ప్రార్థన వినే దేవుడు ప్రభా, అనేక సార్లు నీ మందిర సమృద్ధిని త్రోసివేసిన వారం, పోగొట్టుకున్న వారం తండ్రి. అయినప్పటికీ నీ కృపను మాటలో చూపుతూ వచ్చారు. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా మీ సహాయం మాకు అందిస్తూ వచ్చారు ప్రభా. అనేకసార్లు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభా, అనేకసార్లు విసిగించినప్పటికీ
ప్రభా నీ యొక్క వాత్సల్యత చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ వచ్చారు తండ్రి. వందనాలు తండ్రి. కోపిస్తూనే నీ వాత్సల్యత చూపిన దేవుడు ప్రభా. తిరిగి 2-3 దినాల్లో ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించనైంటుండగా ఈ సంవత్సరంలో చివరిగా ఈ హాఫ్ నైట్ ప్రేయర్ మాకు ఇచ్చారు. ఈ సమయంలో మేము పరీక్షించుకొని ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ మేము తప్పోయాము, జారిపోయాము, కృంగిపోయాము ప్రభా, బలహీనపడిపోయాము, ఎంత సమయాన్ని వ్యర్థపరిచాము ప్రభా, ఆత్మీయత ఎంత కోల్పోయాము ప్రభా. వాటన్నిటినీ తండ్రి మేము ఎరిగి, మా స్థితి మేము ఎరిగి సరిచేసుకొని నూతన సంవత్సరంలో నూతన రీతిలో నూతన విధముగా మేము ప్రవేశించినట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. తిరిగి మా స్థితిని మీరు అనుగ్రహించే దేవుడు ప్రభా. మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు ప్రభా. నీ స్వాస్థ్యాన్ని నువ్వు భద్రపరిచే దేవుడు ప్రభా. వదనాలు. తిరిగి సమకూర్చే దేవుడు. దావీదు సమస్తమును సమకూర్చుకున్నాను నిజమే, అట్లాగే మమ్మల్ని కూడా కూర్చుకునే దేవుడు తండ్రి. సమయం దీవెనకరంగా ఉంచి ప్రభా, ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభా. ప్రార్థన సమయం నీ సన్నిధిలో మేము నేను గణపరచుటకు కృప చూపించండి, ప్రార్థించుటకు కృప చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పెసరు పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మరి యోబేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4, 5, 6 వచనాలు కూడా. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయవాళ్ళరా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు వంటిది. 7వ వచనం కూడా. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తొత్తెనెలుగా కొరికి ఉన్నవి. బెరడు వలిచిన వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. చదువుకునే భాగం దేవుడు మన కొరకై ఆశ్రయించి పంచిపెట్టునుగాక. మరి ఈ యోవేలు గ్రంథము, యోవేలు అనగా యెహోవా నా దేవుడు అని అర్థం. యోవేలు అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఈయన చెరకు ముందు చిన్న ప్రవక్త. చెరకు ముందు మరి చెరకు ముందు చిన్న ప్రవక్త. మరి యెరూషలేము యూదయలో ఆ దినాల్లో ప్రవచించాడు. యోవేలు గ్రంథం అంతా కూడా చూస్తే అంతా కూడా యెహోవా యొక్క ఉగ్రత దినాన్ని గురించి వ్రాయబడింది. ఆనాడు దేవుని ప్రజలు మరి చెరకు ముందు
వారు ఎలా ప్రవర్తిస్తూ వచ్చారు, వారి ప్రవర్తన బట్టి దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిది. ఈ యోవేలు గ్రంథంలో చూస్తే మరి యెహోవా ఉగ్రత దినం అంటే 1000 ఏళ్ళ పరిపాలన కంటే ముందు జరగబోయేటువంటిది. ఆ దినాన్ని గురించి కూడా సూచనలు కనబడుతున్నాయి. ఆ దినాల గురించిన ప్రవచనాలు కూడా కనబడుతున్నాయి. మెట్టుకు మనం చూస్తే మరి చెరకు ముందు ప్రజలు ఎలాగుంటొచ్చారు. ఏ చదువుకున్న భాగంలో చూస్తే అంతా కూడా తినివేసినవి, విడిచినవి, తినివేసి మళ్ళీ విడిచినవి అంతా కూడా చూస్తే గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసెను. గొంగళి పురుగులు తిన్నాయి. తమకు ఎంతవరకు అనుకూలమో అంతవరకు ఆ మిడతలన్నీ కూడా, ఆ గొంగళి పురుగులన్నీ కూడా తినివేసినాయి. తినివేసిన దానిని మిడతలు, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి. తర్వాత మళ్ళీ మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసినవి. పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. అంతా కూడా చూస్తే తినివేసినవి, తినివేసినవి, తినివేసినవి అనే మాట మనం చూస్తాం. ఇదంతా కూడా ఆ దినాల్లో పాడైపోయింది. అంతా కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను వారు ఎంతో నష్టపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. నష్టపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. అంతా కూడా తినివేయడమే, తినివేయడమే. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినడం, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినవేయడం, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయడం. అంతా కూడా తినివేసి చూస్తే అంతా కూడా పాడైపోయినటువంటిది. అంతా కూడా పాడైపోయినటువంటిది, పాడైపోయింది. యూదయ యెరూషలేములో అంతా చూస్తే ఎంతో నష్టము జరిగిపోయింది. చివరకు ఏమైంది అంటే వారు చెరలోనికి కొనిపోబడ్డారు. చెరలోనికి పోయబడ్డారు. అంతా నాశనం అయిపోయింది. ఎంతో సౌందర్యంగా కట్టబడినటువంటి పట్టణము, మందిరము, దేవుని మందిరము, సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరము కూడా ఏమైపోయింది, అన్యుల చేతుల్లో అది నష్టమైపోయింది. అంతా ఒలుచుకొని పోయారు, అంతా ఒలిచేసారు, అంతా ఒలిచేసారు. ఏమి లేకుండా అంతా కూడా ఒలిచిన వేసినట్టుగా ఉంది. ఏమి లేకుండా అందరినీ కూడా చంపినట్లు, వృద్ధులు అనేటువంటి కనికరం లేకుండా, పసిపిల్లలు అనేటువంటి కనికరం లేకుండా అంతా కూడా పాడైపోయింది, నాశనం అయిపోయింది. అంతా కూడా తినివేసినవి. కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఈ సంవత్సరం అంతట్లో కూడా మన జీవితాన్ని ఏమి తినివేసినవి, ఏమి నష్టము, మరి ఏ విషయంలో మనము నష్టపోయాం, ఏవి మనల్ని తినివేసినవి. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము ఇక్కడ రాయబడింది. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకున్నాము. నీ దేహమును చెరుపుట, తినివేయుట, అది ఎన్ని కూడా చెరిపినవి. ఏం చెరిపాయి? నీ దేహమును చెరిపినటువంటివి ఏమి చెరిపినాయి? మనం ఆరంభించాం. ఇంకా 2-3 రోజుల తర్వాత మనం 1వ తేదీ 31వ తేదీ రాత్రి అంతా మనం గడుపుతాం. 1 నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. మళ్ళీ డిసెంబర్, ఇట్లా జరిగిపోతూ ఉంది.
మన జీవితం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం ఇంకా నూతనపరచబడుతూ రావాలి. ఇంకా దిగజారిపోయినటువంటి స్థితి అనేది మనలో ఉండకూడదు. దిగజారిపోయినటువంటిది, పాడైపోయినది, చెడిపోయినది, మరి నష్టపోయింది అనేది ఏది ఉండకూడదు. మనము ఇంకా అనేకమైనవి సంపాదించినటువంటి వారముగా ఉండాలి. కనుక మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో మనం పరిశీలించుకోవాలి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించక పూర్వము ఈ చివరి ప్రార్థన దినమున మనం పరిశీలించుకోవాలి. అవును కదా, మరి మా పితరులను వారి యొక్క అవిధేయత వలన, వారి అపవిత్రత వలన ఎంత నష్టపోయారు. అన్ని రాజులు వచ్చారు, మట్టసనంగా అంతా కూడా ఊడ్చిపెట్టేవారు. అంతా పాడైపోయింది. సమస్తమును తినివేశారు. చూడండి, ఇక్కడ రాయబడింది ఆ మాటలు మనం చూస్తే 6వ వచనంలో, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్టును పాడు చేసినవి, నా అంజరపు చెట్లను తొత్తెనెలుగా కొరికిగిన్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్ములు తెలుపాయను. అంటే అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసినవి. ఎట్లా పాడు అంటే బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్ములు తెలుపాయను. అంటే ఒలిచేశాయి. పైన చర్మం అంతా కూడా, దాని మీదన్న అంతా కూడా, తోలంతా కూడా ఒలిచేశాయి. ఆయన కూడా తెల్లిపోయినాయి. సారవంతమైనటువంటిది సారహీనముగా చేయబడింది. నా ద్రాక్ష చెట్లు పాడైపోయాను అంటాడు. నా ద్రాక్ష చెట్లు ఎంతో సమృద్ధి అయినటువంటి పంట. అంజరపు చెట్లు ఇవన్నీ కూడా ఎంతో సమృద్ధి అయినటువంటిది. అయితే ఆ పంట అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. క్రొత్త ద్రాక్ష రసం మీ నోటికి రాకుండా నాశనమాయను అంటాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరసం పానం చేయవలరా రోదనము చేయుడి. కనుక ఇంకా మత్తుగానే ఉంటున్నారు, ఇంకా గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. ఆ ద్రాక్షరసము పానం చేసిన వారిలాగా ఉంటున్నారు. ద్రాక్షరసం పానం చేసిన వాడికి ఏమీ తెలియదు. వాడు ఎలా ఉంటాడు? ఏ పరిస్థితి గురించి కూడా తెలుసుకోలేని మత్తుడుగా ఉంటాడు, నిస్సహాయుడు కూడా ఉంటాడు, ఏమీ చేయలేని వాడుగా ఉంటాడు. కనుక క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా పోయింది. లెక్కలేని బలమైన జనాంగం అంటే సమూహం. లెక్కలేని సమూహము ఈ శ్రేష్టమైన దేశం మీదకి, యెరూషలేము మీదకి, యూదయ మీదకి వచ్చి వాటి అంతటినీ ఏం చేసింది? పాడు చేసింది. వాటి పళ్ళు ఎలా ఉన్నాయంటే సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహం వంటిది. అంతా ఈ మాట మనం చూస్తే బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపోయాను. 17వ వచనంలో కూడా, విత్తనము మంటి పెడ్డల కింద కొల్లిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. చూడండి, విత్తనాలు ఎక్కడున్నాయి? విత్తనాలు ఎక్కడుండాలా? కొట్లలో ఉండాలా. విత్తనాలు ఎక్కడుండాలా? కొట్టలో ఉండాలా. అవి ఎక్కడున్నాయంటే మంటి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నవి. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివైపోయినాయి. ధాన్యం లేదు అంటే అంత నాశనం. ఇక్కడ రాయబడింది 9వ వచనంలో, 8, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు
అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. తర్వాత 20 వచనం కూడా చూస్తే, నదులు ఎండిపోయుటయు, అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూసి పశువులను నీకు వరపెడుచున్నవి. ఇక్కడ మనం చూస్తే అంతా కూడా నాశనమే. పశువులకు కూడా ఆహారం లేదు. ఎండిపోయినటువంటి స్థితి, పాడైపోయినటువంటి స్థితి, తినివేసినటువంటి స్థితి. కనుక ఎంత మనం చూస్తే ఆనాడు యోవేలు ప్రవచించినట్లుగా ఈనాడు కూడా మన స్థితిలో ఈ సంవత్సరంలో ఎక్కడ మనం నష్టపోయాం, ఎక్కడ పాడు అనేది కనబడింది, ఎందుకు మనం వృద్ధి చేయలేకపోయినాం, సమయాన్ని ఎంత నష్టపరుచుకున్నాం. ఈ మిడతలు అనేటువంటివి, ఈ గొంగలి పురుగులు అనేటువంటివి మన యొక్క సమయాన్ని ఎంత నష్టపరిచాయి, ఎంత తినివేసినాయి. ప్రభు సన్నిధిలో గడపవలసినంత సమయం మనము గడపలేకపోయాం. మందిరంలో గడపవలసిన సమయం మనము గడపలేకపోయాం. మనము ఏదైతే మందిర సమృద్ధి అంటే మందిరానికి వస్తే మందిరంలో దేవుని సన్నిధి మనం అనుభవిస్తే అవన్నీ మనకు సమృద్ధి లాంటివి. దేవుని సన్నిధి మనం అనుభవిస్తే అంత మనకు సమృద్ధి లాంటివి. అవన్నీ పోయినాయంటే, మందిరంలో పోగొట్టుకున్నామంటే అంతా కూడా లాసే, అదంతా కూడా లాసే. కనుక ఇక్కడ అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, కన్నీరు విడవండి. తర్వాత ఇక్కడ కూడా అంటాడు, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచయం చేయవాలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి అంటాడు. తర్వాత 2వ అధ్యాయము 13వ వచనంలో, పన్నెండవ వచనం, ఇప్పుడైనను ఉపవాసమండి కన్నీరు విడుచు దుఃఖించు, తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. తర్వాత, ఈ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునండి, పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అదిడి. మన దేవుడు ఎటువంటి వాడు? అదే ఇంత చేసినప్పటికీ, ప్రజలు ఇంత చేసినప్పటికీ మరి దేవుని యొక్క వాక్కు, దేవుని మాటలు యోవేల ద్వారా బయలుపరుస్తున్నాడు. రండి, నా ఎదుకు రండి, తిరిగి రండి. మీ దేవుడు ఎటువంటి వాడు? కరుణ వాత్సల్యం గలవాడు. అది ఆయన కరుణ వాత్సల్యం గలవాడు. ఆయన శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడేటువంటి వాడు. కీడు చేయాలా, తప్పిదము చేశారు, కీడు చేయాలా. అయితే ఆయన తన మనస్సును కూడా మార్చుకునేటువంటి వాడు, మనస్సును మార్చుకునేటువంటి వాడు. కీడు చేయుట అనేది ఆయన ఉద్దేశం కాదు. ఆ కీడు అనేది ఎందుకు సంభవిస్తుంది, ఎట్లా సంభవిస్తుంది అంటే, మనము చేసిన పాపమును బట్టి, మనం చేసిన తిరుగుబాటును బట్టి ఆయన యుద్ధ నుండి మనకు కీడు వస్తుంది. అయితే ఎందుకు వస్తుంది? మనం ఏ పాపం చేయకుంటే ఏ కీడు రాదు. ఆయన ఎటువంటి వాడు? కరుణా వాత్సల్యం గలవాడు. ఆయన కరుణ వాత్సల్యములు గలవాడు. తర్వాత శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. నినివే ప్రజల విషయంలో ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అట్లాగే తాను ఏదైతే కీడు చేయాలనుకుంటాడో
చేయకుండా ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. నోహు కాలంలో కూడా చూస్తే వాటన్నిటిని చూసినప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇంకా నేను ఎన్నటికీ ఈ కార్యము నేను చేయను అన్నాడు. ఇక నేను చేయను, ఆయనే పశ్చాత్తాపడ్డాడు. ఆ పరిస్థితి అంతా చూసి నోహు కాలంలో ఆ జలప్రలయంలో మునిగినటువంటి వారందరినీ చూసి ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఇంకా ఇక్కడ అంటాడు 14వ వచనంలో ప్రవక్త ద్వారా, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కనుక మీకు దీవెనగా ఒకవేళ ఆయన మీ మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు ఎలా ఉంటుంది? దీవెనగా, అంటే అర్పించే అర్పణ, వాటన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? దాన్ని దీవెనగా చేస్తాడు. కనుక మీ హృదయములను చింపుకొని, అది మన హృదయం చింపబడాలి, వస్త్రములు కాదు. వస్త్రములు అనేది దేని చూపిస్తుంది? బాహ్యమైనటువంటి ఒప్పుకోలు చూపిస్తుంది. బాహ్యమైన ఒప్పుకోలు మనం ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తాం, ఒప్పుకుంటాం, మళ్ళీ చేస్తాం. అది వస్త్రాలు చింపుకున్నట్లు. అయితే హృదయము చింపబడితే ఇక మళ్ళీ మనం పొరపాటు చేయం. చింపబడటం అనేది చూస్తే ఎంతో తగ్గించుకోవడం. విరిగిన మనస్సు, నలిగినటువంటి మనస్సు అంటాడు. మనస్సు నలిగిపోవడం, మనస్సు విరిగిపోవడం. మనస్సు విరిగిపోయింది అనుకోండి, మనస్సు నలిగిపోయింది అనుకోండి. విరగడం, నలగడం అంటే విరిగింది అంటే 2 ముక్కలు చేస్తే విరిగినట్టు. నలిగిపోయిందంటే అదే ముక్కను తీసి ఒక బుల్డోజర్ కింద పెడితే ఏమవుతుంది? నలిగిపోయింది. అంటే సంపూర్ణంగా ఎక్కడ అతిశయం అనేది లేదు అన్నట్లుగా. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అది మీ హృదయంలో చింపుకో. హృదయంలో ఉన్నటువంటి అతిశయము అన్నీ కూడా తొలగించుకో. నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకో. నీ హృదయంలో ఇంకా ఎక్కడ మరి విరోధమైనది, దేవునికి విరోధమైనది ఉందో దానంతటినీ తీసేసుకో, చింపుకో, సరి చేసుకో అని అర్థం. చక్కబరుచుకో, పశ్చాత్తాపడు, ఏడ్చు, రోదన చెయ్యి, కన్నీరు గాడ్చు. అట్లా అది దాని అర్థం. అలా చేస్తే కానీ ఏమంటాడు? 15వ వచనంలో, సియోన్లో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానములు చే బిడ్డలను తోలుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలోనికి నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ఇప్పుడు 17వ వచనంలో, యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపము నాకును బలిపీఠం నాకును బలిపీఠము కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అప్పుడు జాలి చేసుకొనేను. అప్పుడు ఎటువంటి ప్రార్థన ఇది? ఇక్కడ చేసిన ప్రార్థన, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగించద్దు. అవమానానికి అప్పగించు. అన్యజనులు అపహాస్యం చేస్తారు.
అన్యజనులు కాసుకుంటారు. అబ్బా వీళ్ళు దేవుని బిడ్డలంట, అబ్బా వీళ్ళు ఫలాని వారంట అని ఏం చేస్తారు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుంది నవ్వడానికి, అపహాస్యం చేయడానికి. కనుక నీవు ఇలా చేస్తే ఏం జరుగుతుంది? అన్యజనులైనటువంటి వారు ఏం చేస్తారు? అపహాస్యము చేస్తారు. కనుక ఇంకా ఏమంటారు? వారి దేవుడు ఏమాయనని అనుకుంటారు. దేవుడు ఏమాయండు? నిజంగా అలా దేవుడు అంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి అని అట్లా అనకుండా అవమానానికి అప్పగించొద్దు. అంటే 18వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా తన దేశం బట్టి రోషం పూనుకొని తన జనుల ఎడల జాలు చేసుకున్నాను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. ఇప్పుడంతా కూడా పోగొట్టింది. అంత ఒకటో అధ్యాయంలో ఏదైతే తినివేసినాయో, ఏదైతే పాడు చేసినాయో, ద్రాక్షారసము, తర్వాత అంజూరపు చెట్లు, తర్వాత ఇవన్నీ కూడా ద్రాక్ష చెట్లు, వాటి సంపద అంతా కూడా తినివేసినవన్నీ కూడా తిరిగి నేను ఇస్తాను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తొలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోకి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. ఇప్పుడు 21, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా ఏమంటాడు కింద? పశువులారా అందరికీ చూడు అభయం. దేశ ప్రజలకు, యూదులకు, యెరూషలేము నివాసస్తులకు అందరికీ కూడా, యాజకులకు అందరికీ కూడా ఒక ఆదరణకరమైనటువంటి మాట. అప్పుడు దేశమా భయపడకు, సంతోషించి గంతులేము, యెహోవా గొప్ప కార్యం చేశాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వం వల్లే తొలకరి వర్షమును, కడరు వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును కానుగలకు పైగా పొర్లిపారును. ఇప్పుడు ఎట్లొచ్చింది ఈ సమృద్ధి? ఆయనే అంత నష్టపరిచినాడు. ఆయనే. దానికి కారణం ఏమిటి? వారిలోని పాపం, అంతే. వారిలోని తిరుగుబాటు వలన వారన్నీ కూడా ఏమైనాయి? అంతా కూడా నష్టం, పాడైపోయి తినేసినాయి అంతా కూడా. ఆత్మీయ జీవితాన్ని అంతా కూడా తినేసినాయి. సరైనటువంటి స్థితిలో మనం ప్రభు సన్నిధి అనుభవించలేని స్థితి. కారణం ఏమిటంటే అదే పాపం. అయితే ఆ పాపము ఒప్పుకొనుట వలన, పశ్చాత్తాపడ వలన, హృదయాన్ని చింపుకొనుట వలన, అది హృదయాన్ని చింపుకోవడం అంటే ఇంకా అది మనం దాన్ని చెప్పలేము. అంటే అంతగా పశ్చాత్తాపం, అంతగా మాకు ఇంకా నువ్వు తప్ప వేరే మాకు ఎవరు లేరు అన్నట్లుగా ఎప్పుడైతే వారి హృదయాల్లో చింపబడ్డాయో మళ్ళీ తిరిగి దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం వచ్చింది. వారి పక్షంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది దేవుడు వారి పక్షంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. దేశమా అంటాడు, దేశమా భయపడక గంతులేడి, పశువులారా భయపడకుండి, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు
సంతోషించుడి. ఇక్కడ ఏమంటాడు? కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, తర్వాత పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. అది తినివేసిన దాన్ని. ఇవన్నీ ఎవరు అంటే ఈ గొంగలి పురుగులు, తర్వాత ఈ చీడ పురుగులు, ఈ మిడతలు, పసరు పురుగులు ఇవన్నీ ఆయన యొక్క సైన్యం అంట. ఆయన యొక్క సైన్యం అంటే ఆయన సెలవు లేనిది రాదు. ఏ చీడ పురుగు మనలను ముట్టదు. అయితే అవన్నీ వచ్చినాయి అంటే ఆయన ఉత్తర్వులు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? అవి తినివేసిన పంటను మరలా నేను మీకు ఇస్తాను. అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది, దాని వెనుక ఏముందంటే వారిలో పశ్చాత్తాపము, హృదయాన్ని చింపుకొని రోదన చేస్తూ ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని వారు అలా చేయుట వలన వారు తిరిగి దాన్ని పొందారు. కనుక మనం ఈ సంవత్సరంలో మనం కూడా పరిశీలించుకుందాం. మనల్ని ఏమి తినివేస్తాయి అంటే ఆ గొంగలి పురుగులు ఏమిటి అవన్నీ అంటే అవన్నీ కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలంలో మనల్ని నష్టపరిచేటువంటివి. అవన్నీ కూడా నష్టపరిచేటువంటివి సమస్యలు కావచ్చు, మన మీద ఎదురాడే సైతాను యొక్క సమూహము కావచ్చు. ఎప్పటికీ దేవుడు మన పక్షంలో ఎలా ఉంటాడు? కరుణ వాత్సల్యత కలిగినవాడుగా ఉంటాడు. ఎప్పటికీ మన ఎడల కరుణ వాత్సల్యత కలిగినవాడుగా ఉంటాడు. అయితే ఆ కరుణ పోటడానికి సాతాను మనల్ని ఏం చేస్తుంది? తన వశంలోకి తెచ్చుకుంటుంది. అనేక రీతిలుగా మనతో పోరాడుతుంది. మనం దాని వశంలోకి పోయినప్పుడు మన ఆత్మీయతను కోల్పోతాం. అది నష్టపోతాం. అది తినివేసినట్లు. సాతాను వశములోనికి మనం వస్తే, సాతాను యొక్క ఆధీనంలోనికి మనం వస్తే, దేవుడు దేన్ని చేయకూడదు అంటాడు, దాన్ని చేస్తే. ఆనాడు పితరులు ఏం చేశారు? వాళ్ళు దేవునికి ఇష్టమైన దాన్ని చేయలే. దేవుడు దేన్నైతే వద్దన్నాడు దాన్ని చేస్తూ వచ్చారు. అన్న దేవతలు ఉండకూడదు అన్నాడు, విగ్రహాలు ఉండకూడదు అన్నాడు. చూడండి, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అన్ని దేవతలను పూజిస్తూ వచ్చారు. విగ్రహాలకు ఏం చేస్తూ వచ్చారు? సాగిలపడుతూ వచ్చారు. నువ్వే మా దేవుడు అన్నారు. ఆ విగ్రహాలను చూసి దేవునికి ఎంతో కోపం చూపించినటువంటి స్థితి, దేవునికి కోపాన్ని చూపించినటువంటి స్థితి. అయితే అది ఎప్పుడైతే మరలుకున్నారో, దాంట్లోంచి విడుదల పొందారో, అప్పుడు తిరిగి దేవుని యొక్క కృప. ఇప్పుడు కూడా మనము కూడా మరి ఈ చివరి ప్రార్థన దినములో మనం కూడా ఎక్కడ మనము నష్టపోయామనేది మనకే తెలుస్తుంది. మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉందా? వేరే వాళ్ళు మనతో చెప్పాల్సిన అవసరం లేదు. ఏమమ్మా ఇట్లున్నారే, ఏమయ్యా ఇట్లున్నారే అని ఎవరు మనకు చెప్పాల్సిన అవసరము లేదు. మన హృదయమే మనకు తెలియపరుస్తుంది. ఎక్కడ నష్టపోయామో దాని అంతటిని తిరిగి మనం సమకూర్చుకోవాలంటే దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. కనుక అట్లాగే ఈ సంవత్సరం ఇక నష్టపోయామో దాని అంతటిని పశ్చాత్తాపమైనటువంటి హృదయము కలిగి దేవుని సన్నిధిలో తిరిగి ఆయన వైపు చూస్తూ ఏదైతే పోగొట్టుకున్నామో దానిలో తిరిగి మనం పొందడానికి వాగ్దానం ఏదైతే తినివేసినాయో ఆ తినివేసిన పంట అంతటిని నేను తిరిగి మీకు ఇస్తాను. కనుక ఏదైతే నష్టపోయామో, ఏదైతే మనలో నుండి దూరమైందో దాని అంతటిని తిరిగి మనము సమకూర్చుకొనుట ప్రార్థన చేస్తాం.
మరి ఇప్పుడు మనం ప్రతి వారం ప్రతి నెలలో కూడా జరుగుతున్నట్లుగా అంశాల గురించి ప్రార్థన చేయొద్దు, వాక్యానుసారంగా పరిశీలించుకుందాం. కొంతసేపు మన హృదయాలను దేవుని వైపు మళ్ళించుకుందాం, మన పొరపాట్లన్నీ ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకొని దేవుని వైపు మళ్ళించుకొని తర్వాత మనము అంశాల గురించి మనము ప్రార్థన చేస్తాం. చేయండి.